మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే మరో 3 రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్నటువంటి నేపథ్యంలోనే ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఆ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలందరూ కూడా ఆ ప్రచారానికి వెళ్తూ కూడా ప్రజల వద్దకు వెళ్తూ ఓటేయాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మునుగోడు ప్రధానంగా చూసుకున్నట్లయితే మునుగోడు నియోజకవర్గ పరిధిలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. చండూరుతో పాటు చోటుపల్లి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు ఏమంటున్నారు, ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తున్నారో తెలుసుకుందాం. చెప్పండి, అంటే గత 10 ఏళ్ల పాలనలో మీరు అభివృద్ధి చేసినామని చెప్పేసి అంటున్నారు. ఆ అభివృద్ధిని తలదన్నేలాగా 2 ఏళ్లలో అనేక హామీలు అమలు చేసినామని కాంగ్రెస్ అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, ప్రజలు ఏమంటున్నారు? ఎంత ఇది హాస్యాస్పదంగా ఉన్నది. మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి అదే తప్ప ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలలో చేసింది శూన్యం. ఎక్కడ వేసిన కొంగుడు అక్కడనే ఉంది. వాళ్ళు చేసే పని ఏంటంటే అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఏ సంబంధం లేని వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరించి అధికారం చెలాయిస్తున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి చేసింది లేదు, ఎక్కడ తట్టెడు మట్టి తీసింది లేదు. అప్పుడు మేము చేసిన పనులే, అప్పుడు మేము తెచ్చిన నిధులే ఇంకా మురిగిపోతూ ఉన్నాయి. కనీసం ఆ నిధులు కూడా ఖర్చు చేయలేని దుస్థితిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉండు. ఈ ఎమ్మెల్యేకు అసలు అవగాహనే లేదు, అవగాహన రాహిత్యం. ఏదో మాట్లాడుతుంటాడు. మునుగోడు ఒక రాజ్యం అనుకుంటాడు, ఆ రాజ్యానికి ఆయన అధినేత అనుకుంటాడు. ఏందా గమ్మత్తు? ప్రచారంలో కానీ ఎక్కడ బౌన్సర్లు ఎందుకు? ఆయనకు పోలీసులు ఉంటారు కదా, సెక్యూరిటీ. అది సరిపోదా? బౌన్సర్లను పెట్టుకుంటే ప్రజలను దగ్గర రానిస్తలేరు. వాడన్నా పోయి ఏమన్నా అడుగుతాడేమో, ఇది చేయవైతే అది చేయతో అని వాళ్ళని నెట్టేస్తూ ఉన్నారు. బౌన్సర్లను పెట్టి నెట్టేస్తూ ఉన్నారు. ఆయన పరిస్థితి గందరగోళంగా ఉంది. జనం ఒక దగ్గర పెట్టి మీటింగ్ పెడితే ఏమన్నా అడుగుతారేమో అని నిన్ను అడిగినట్టు చౌటుపల్లి. దానికి అలా పాదయాత్ర అని పెట్టి డోర్ టు డోర్ అని పెట్టిండు. ఆ డోర్ టు డోర్ ఏముంది? బౌన్సర్లు ఆయన ఈయన నడవాలి, బౌన్సర్లు చుట్టూ తిరగాలి. బౌన్సర్ అంతా గది తప్ప ఈయన చేసింది ఏమి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీలలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతాం. అంటే కేసీఆర్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారని మీరు పదే చెప్తున్నారు. వాస్తవంగా గతంలో సంక్షేమ పథకాలు అమలు చేసినామంటే ఆ సంక్షేమ పథకాలు సంబంధించి ప్రజలు గుర్తుంచుకున్నారా, ఏమంటున్నారు? ప్రజలు ఎవ్వరి నోటికెళ్ళి వెళ్ళినా కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ చేసిన పనులు తప్ప కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు జ్ఞాపకం చేసుకుంటారు. కేసీఆర్ది ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, అదేవిధంగా నేతన్న బీమా, ఈ రైతు భరోసా, ఇవన్నీ కూడా నిండుగా కరెంటు, నిండుగా నీళ్లు, ప్రతి ఒక్కటి కూడా తాగునీళ్ళు ఇచ్చిండు. ప్రతి ఒక్కరు ఈ మనసులో మెదులుతున్నాయి. ఇళ్ళల్లో నీళ్ళు తాగుతుంటే కేసీఆర్ అవపడుతుండు, లైట్లు చూస్తే కేసీఆర్ అవపడుతుండు, రోడ్లు చూస్తే కేసీఆర్ అవపడుతుండు, ఎక్కడ చూసినా కేసీఆర్ అవపడుతుండు. అందుకని తప్పనిసరిగా కేసీఆర్ బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే నాకు మంత్రి పదవి ఇస్తే మునుగోడుని ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఏం చెప్తారు? 100%. ఆయనకు మంత్రి పదవి ఇస్తే కాంట్రాక్టులు కొరకు తిరగాల్సిందే తప్ప నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఏ మంత్రి పదవితో చేసిన ఇంత అభివృద్ధి ఎక్కడ లేని విధంగా 5 సంవత్సరాలలో ఆయన 14 సంవత్సరాల రాజకీయ జీవితంలో చేయనంత అభివృద్ధి నేను చేసిన. ఆయన ఏమైనా చేసిన 14 సంవత్సరాలు? ఈ ఆడలేకనట ఏదో మధ్యలో ఖరాబ్ అయింది అన్నట్టు పని చేయదలుచుకుంటే ఎమ్మెల్యే మరి అట్లా అనుకుంటే అందరు ఎమ్మెల్యేలు మంత్రులు కావాలంటారు. మంత్రి పదవి ఉంటేనే అభివృద్ధి అయితే 119 మంది ఎమ్మెల్యేలు 119 మంత్రులు కావాలంటారు. దానికి పద్ధతి ఉంటుంది. మంత్రి పదవి అని అంటే మంత్రి పదవి ఒక అరుడో అనరుడో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే పొద్దున్న లేసి తోటి శబనార్థాలు పెట్టించుకుంటుండు. పొద్దు కిందాక తీరుతాడు, తెల్లదిందాక మొక్కుతాడు. మొక్కినప్పుడు కాలు పోయి మొక్కినప్పుడు మంత్రి పదవి వస్తుందని ఆశపడతాడు. ఒంటి పదవి నాకు ఆశపడేటే కానీ సరే వాళ్ళ ఇష్టం. ఆయన మంత్రి పదవి ఇస్తే సంతోషమే, మా నియోజకవర్గానికి వస్తుంది, మేము కూడా సంతోషపడతాం. కానీ మంత్రి అని కలవరించుకుంటా ఇక్కడ అభివృద్ధిని మర్చిపోతూ ఉన్నాడు. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమవుతూ ఉన్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కొట్లాడు. రైతులకు యూరియా వస్తలేదు మాట్లాడు. ఏ ఒక్క రోజన్నా మాట్లాడినావా? ఏమనంటే బెల్ట్ షాపులు, ఏమనంటే వైన్ షాపులు. ఇగో ఇప్పుడు డిండి ప్రాజెక్టు గురించి దాని హైటు ఏదైతే టన్నెల్ మీద 440 చేసారు, 437 అయితే నీళ్ళు వస్తాయి మనకు. మరి దాని మీద ఒకసారి పోయి సీఎం మాట్లాడాడు. నీళ్ళ మంత్రి ఉన్నాడు, మాట్లాడరు. రేపు ఈ ప్రాంతానికి డిండి నీళ్ళ విషయంలో అన్యాయం జరగబోతుంది. మునుగోడుకు దేవరకొండ ఇంత అన్యాయం ఎప్పుడు కూడా అంటే అన్యాయాన్ని దాన్ని మనం తీర్చలేంది. అందుకనే మొగ్గలోనే తుడిచేస్తే బాగుంటుంది. దాని కొరకు మేము ఈ మున్సిపల్ ఎన్నికలైనాక ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు నీళ్ళే ముఖ్యం. తాగునీళ్ళు వచ్చినాయి, సాగునీళ్ళు కావాలి. ప్రజలకు సాగునీళ్ళ కొరకు ఎదురు చూస్తారు. మేము ప్రాజెక్టు మొదలుపెట్టినాం, ఏ రోజు కూడా నువ్వు ఆలోచించలేదు.
మంత్రి పదవి మీద ఉన్న యాస ప్రాజెక్టు మీద ఉంటే గాడ ఒక జీవో తీస్తుంటే నువ్వేం చేస్తున్నట్టు? గాలికి వదిలి తిరుగుతున్నావు, గాలి తిరుగుతున్నావు అని అంటే ఎదుటోళ్ళను ఆయన డీజిల్ వేస్టు, తిరిగితే డీజిల్ వేస్టు, ఎన్నిసార్లు తిరిగినా గెలవడు, ఇక ఆయన గంతే అని మాట్లాడితే గెలుపు ఓటములు సహజం. నువ్వు కూడా ఓడిపోయినావు కానీ 2 సార్లు ఏమన్నా రెగ్యులర్ గెలిచినావు మొగాయినావు. మరి ఎంపీగా ఉన్నప్పుడు తర్వాత ఓడిపోయినావు కదా, మళ్ళీ ఎందుకు తిరిగినావు? నీకు కూడా డీజిల్ వేస్ట్ కాలేదా? మొన్న ఓడిపోయినావు మళ్ళీ తిరిగినావు, డీజిల్ వేస్ట్ కాలేదా? నీకు డీజిల్ వేస్ట్ అవుతుందని మేము అనుకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. మేము పదవుల కొరకు డీజిల్ వేస్ట్ చేసుకుంటలేము. తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో అందరి ముఖంలో ఆనందం చూడాలని తిరుగుతున్నాం. మాకు ఆ రోజైనా ఉద్యమకాలంలో కూడా మా డీజిల్ మేమే పోసుకున్నాం. ఈరోజు కూడా మా డీజిల్ మేము పోసుకొని ప్రజలలో ఎప్పుడు కొంటున్నాం. ఓడినా గెలిచినా ప్రజల మధ్యన ఉంటున్నాం. నీ లెక్క ఓడగానే పోయి పామాజుల వంటి తాకుండా పడలే. మళ్ళీ గెలవగానే నెలకు 2 రోజులు నెలకు ఒకసారి వచ్చి ఏది గంగిరెద్దులో వచ్చిపోయినట్టు పోతలేను. ఎప్పుడు ప్రజలనే ఉంటా. ఓడినా గెలిచినా ప్రజలే నాకు, ప్రజల గుండెల్లోనే నేను ఉన్నాను. ఇలా నేను సచినా బతికినా ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారు. అయ్యో పలానా. నా ఉద్దేశం ఏంది? బతికి సావకూడదు, సచి బతకాలనేది. ఇప్పుడు నేను సచినా కానీ బతికినట్టు ఉంటాయి. ఎక్కడ చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ అభివృద్ధిని చూసినా కూసుకుంటేనే అవపడతాడు. ఇక్కడ మున్సిపాలిటీలో గెలిపిస్తానట నా 100 పడకల హాస్పిటల్ ఉన్న 100 పడకల హాస్పిటల్కే దిక్కులేదు నాయన. దానికి బిల్లు ఇప్పిస్తే అయిపోతుంది. వైద్య సదుపాయాలు అంతాయి ప్రజలకు. మరి ఎందుకు ఇప్పిస్తలేవు? ఈ చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది నేనేగా, మున్సిపాలిటీ చేసింది నేనే కదా. చౌటుపల్లిను రెవెన్యూ డివిజన్ చేసింది నేనేగా, మున్సిపాలిటీ చేసింది నేనే కదా. నీ ముఖానికి ఏం చేసాం ఒక్కటి చెప్పు. ఏమీ చేయలేదు, శూన్యం. ఏమున్నా అన్నీ అబద్ధ మాటలు, పొల్లు కూతలు, పొల్లు వాగుడు, ఇది తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. ఫైనల్గా చెప్పండి, 2 మున్సిపాలిటీ ప్రజలకు ఏం చెప్తారు? గెలుస్తా అంటున్నారు కదా, ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? ఇప్పుడు ప్రజల నాడి చూస్తే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది, జెండా ఎగరబోతా ఉన్నదని మేము అనుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది అనేది అనుకుంటున్నాం. గెలిపిస్తే ఈ ఈ ఈ పెండింగ్ పనులు ఏవైతున్నాయో అవి వెంటనే పూర్తి చేస్తాం. ఉన్నాయి, నిధులు ఉన్నాయి, కానీ ఆయన ఖర్చు చేయలేకపోదు. అక్కడ కూడా చౌటుపల్లి ఉన్నాయి, 10-12 కోట్ల నిధులు ఉన్నాయి. ఈడ ఒక 6 కోట్లు ఉన్నాయి. ఆ నిధులను మొదలుగా ఖర్చు చేసి పెండింగ్ మిగిలిపోయిన పనులు ఏవైతున్నాయో, నువ్వు చేయలేని పనులు మొదలుపెట్టినాక నువ్వు చేయలేని పనులు ఏవైతున్నాయో అవి కూడా పూర్తి చేసి ప్రజలకు రుణం తీసుకుంటామని శ్రద్ధ. అయినా మున్సిపాలిటీ నిధులు ఉంటాయి, శ్రద్ధ పెడితే ఏదైనా అవుతుందండి. ఏం ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన నిధులు తీసుకురాలేమా? మేము ఎందుకు తీసుకురాలేము? దాని మీద శ్రద్ధ ఉంటే తప్పనిసరిగా తీసుకురావచ్చు. ప్రజల స్పందన చూస్తుంటే ఖచ్చితంగా చండూరుతో పాటు చౌటుపల్లి మున్సిపాలిటీని కూడా గెలుస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మీద ధ్యాసే తప్పిస్తే ప్రజా సమస్యల మీద, అభివృద్ధి మీద కనీస పట్టింపు లేదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. నేను శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, చండూరు.